హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 50 నాటుకోళ్ళతోని స్టార్ట్ చేస్తే ఎంత లాభం ఉంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము చాలామందికి చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనేటటువంటి కోరిక ఉంటుంది. అంటే మామూలుగా ఎక్కువ పెట్టుబడి కాకుండా ఒక 20,000 30,000తోనే స్టార్ట్ చేద్దామని చాలామంది ఆలోచన ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పెట్టి లాస్ అయ్యే బదులు తక్కువతో స్టార్ట్ చేద్దాం. కొంతమంది డబ్బులు లేకనో వివిధ కారణాలతోని తక్కువతోనే స్టార్ట్ చేద్దామని ఇటువంటి ఆలోచన ఎక్కువ మందికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. 50 కోళ్ళతోని మనం ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంత సంపాదిస్తాడో అంత ఎట్లా సంపాదించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మొదటగా మీరు పెట్టుబడి మీకు ఖర్చు ఎంత అవుతుంది అనేది చూసుకుందాం వీడియోలో. ఫస్ట్ అయితే మీరు చుట్టూ కూడా నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, జాలి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ చూస్తారు కదా మన వీడియోలో, ఇట్లా చుట్టూ కూడా ఈ జాలి వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పిల్లులు, ఈ కుక్కలు వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనకు పుట్టిన ప్రతి పిల్ల బతకాలంటే ఖచ్చితంగా రక్షణ మాత్రం తీసుకోవాలి. చుట్టూ కూడా ఈ విధంగా జాలి వేసుకోవాలి. మీరు ఎంత ప్లేస్లో పెంచాలనుకుంటున్నారో అంత ప్లేస్లో జాలి ఖచ్చితంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత షెడ్, మీరు 50 కోళ్ళకు షెడ్ వేసుకోవాలనుకున్నారు కాబట్టి 50 కోళ్ళకు కాకుండా ఒక 300 నుంచి 400 కోళ్ళు పట్టేటట్టు వేసుకోవాలి. ఎందుకంటే మీకు సంవత్సరం అయ్యేంత వరకు, అంటే మీ 50 కోళ్ళు సంవత్సరం దాకా పెంచితే మీ చేతిలో ఒక 300 కోళ్ళు ఉంటాయి. అది ఎట్లాగో కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ముందు జాగ్రత్తతోనే చిన్నగా వేసుకోకుండా కాస్తంత పెద్దగా వేసుకోవాలి. ఒక 400 300 కోళ్ళు పట్టేటట్టు వేసుకోవాలన్నమాట. దానికి కూడా పెద్ద ఖర్చు ఏం కాదు. మనము సొంతంగా చేసుకుంటే దానికి కూడా ఒక 5-6 వేలు ఖర్చు అవుతుంది. బాగా అంటే 10,000 లోపే ఖర్చు అయిపోతుంది అన్నమాట. ఆ షెడ్ గురించి కూడా ఎంత ఖర్చు అవుతుందని నేను ఈ వీడియోలో వివరిస్తాను. సో ఇప్పుడు చుట్టూ మొత్తం జాలి వేసుకున్నారు. జాలి వేసుకున్న తర్వాత షెడ్డు మనం మామూలుగా ఎట్లా అంటే విలేజ్లో మనం కట్టెలతోని వేస్తూ ఉంటారు. మనం ఇనుప రాళ్ళతోని సిట్టింగ్ అదంతా అంటే ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుంది. 30-40 వేల రూపాయలు లేనిది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. కాబట్టి ఐరన్ రేట్ పెరిగింది. దానివల్ల షెడ్ ఇనుప రేకులతో వేసుకుంటే చాలా ఎక్కువ రేట్ అవుతుంది. అందుకనే మనము ఈ కట్టెలు గుంజలసుంటి తీసుకొని మనం అక్కడ వీడియోలో చూస్తున్నాం కదా, అట్లా నేను వేసినట్టుగా ఒక 6-7 గుంజలు తీసుకొని చుట్టుపక్కల కింద నుంచి ఒక 4 ఫీట్ల వరకు రేకు, ఏదైతే పతల రేకు ఉంటుందో అది పతల రేకు వేసుకోవాలి. అది ఒక 3,000 దాకా అయిపోతుంది. తర్వాత ఆ 4 ఫీట్ల నుంచి మీరు జాలి వేసుకోవాలన్నమాట. అంటే ఈ ఇనుప జాలి కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి జాలిని తీసుకోవాలి. 4 ఫీట్ల నుంచి పై దాకా జాలి వేసుకొని మీది నుంచి పై టాప్ కూడా జాలి పతల ఏదన్నా తక్కువ రేటుది జాలి ఉంటుంది కదా, అది వేసేసుకొని పైనుంచి మనం కవర్స్ ఏవైతే ఉంటాయో పాలిథిన్ కవర్, ఇవి మనము మామూలుగా వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి ఆ కవరు కప్పేయాలన్నమాట. అంటే అది కూడా వర్షం నీరు రాకుండా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇవన్నిటికీ ఖర్చు మీకు సుమారు ఒక 6-7 వేల రూపాయలలో మొత్తం టోటల్ అయిపోతుంది. ఈ షెడ్ జాలికి ఒక 2,000 రూపాయలు అవుతాయి. సో మొత్తానికి మీరు 10,000లో జాలి షెడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము కోళ్ళు తీసుకోవాలి. కోళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అంటే మనము ఈ దేశీ కోళ్ళు తీసుకోవద్దు అసలే. ఈ సోనాలి బ్రీడ్ కానీ, అసిల్ బ్రీడ్ కానీ వీటిని అస్సలు పెంచొద్దు. ఎందుకంటే వీటికి మార్కెట్లో డిమాండ్ తక్కువ. అంటే మనము
తినే వాళ్ళకు వాటి రుచి ఈ నాటుకోడి రుచి చేంజ్ ఉంటుంది చాలా. అట్లాగే అవి కేజీ 400, 350 ఇట్లా పోతూ ఉంటుంది అన్నమాట. అట్లాగే వీటికి రోగాలు కూడా ఎక్కువనే, అవి తట్టుకునే శక్తి చాలా తక్కువ ఉంటుంది, రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ ఉండదు. సో అందుకని వీటిని సెలెక్ట్ చేసుకోవద్దు మనం. ఎవరైతే పల్లెటూళ్ళల్లో ఈ ప్యూర్ నాటుకోళ్ళు పెంచుతారో 10-20 పెంచుకునే వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటారు విలేజ్లలో. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకొని ఒక 600-700 రూపాయలకు మంచి పుంజులు వస్తాయి, పెట్టెలు వస్తాయి. సో 600 రూపాయలకు ఖచ్చితంగా మంచి పెట్టెలు అయితే వస్తాయి. దొడ్డి గుడ్లు పెట్టే పెట్టెల్ని తీసుకోవాలి, అంటే గుడ్లకు వచ్చిన పెట్టెలు తీసుకోవాలి. అంటే మనం కొన్న ఒక 5 రోజులకు అవి గుడ్డు పెట్టుడు స్టార్ట్ చేయాలన్నమాట. అవి ఎట్లా తెలుస్తాయంటే అవి మనకు దాని వెయిట్ని చూసి మనకు ఏర్పడిపోతుంది ఈ గుడ్డు పెట్టడానికి రెడీ ఉందా లేదా అనేది. అట్లా తీసుకున్నాకలే పుంజులు మాత్రము మంచివి తీసుకోవాలి, పెద్ద పెద్ద పుంజులు. ఒక 50, మీరు 50లో 40-42 ఇట్లా 40 పెట్టెలు తీసుకున్నా కానీ ఒక 10 పుంజులు కూడా ఎక్కువనే, ఒక 5-6 పుంజులు తీసుకొని మిగతా అన్ని పెట్టెలు తీసుకున్నా సరిపోతుంది. పుంజులు ఎంత పెద్ద సైజు ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మనకు అవి ఈ ఈ ఈ పెట్టెల ద్వారా క్రాసింగ్ అయిన తర్వాత మనకు పుట్టే పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు పుడతాయి అన్నమాట. అందుకనే పెట్టెలు పెద్దగానే ఉండాలి, పుంజులు కూడా పెద్దగానే ఉండాలి. పెట్టెల కింద సుమారు 18-20 గుడ్లు పొదిగేసేటట్టు అంత రెక్కలు కానీ వాటి స్ట్రక్చర్ కానీ బాగుంటే ఈజీగా ఒక 15 పిల్లలు తీసే విధంగా ఉంటుంది. అందుకనే కోళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. అందులో మనకు నాటుకోళ్ళలో కూడా కొన్ని చిన్న సైజు ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. విలేజ్లలో ఒక రకంగా ఉండే కోడిని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అట్లా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, మీరు షెడ్ రెడీ చేసుకున్నారు, చుట్టుపక్కల జాలి తెచ్చుకున్నారు, కోళ్ళు తెచ్చి దాంట్లో వదిలేసారు. ఒక 2 రోజులైతే మీ షెడ్లోకి అవి అలవాటు అయిపోతాయి ఆటోమేటిక్గా. వదిలేయడం, విడిచిపెట్టడం, సాయంత్రం షెడ్లోకి రావడం, పొద్దున విడిచిపెట్టడం, ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఒక 10 రోజుల వరకు. తర్వాత అవి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి. అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 10 రోజుల వరకు ఒక్కొక్కటి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన 10 రోజులకే గుడ్లు పెట్టడం స్టార్ట్ చేసిన అంటే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే గుడ్లు అమ్ముకోవడం ద్వారా కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గుడ్డు మన బాయిలర్ గుడ్డే 10 రూపాయలు ఉంది, ఈ కోడిగుడ్డు ఈజీగా 15 రూపాయలకు తీసుకుంటారు. అది కూడా మార్కెటింగ్ మనకు ఒక్కొక్కళ్ళు చాలామంది వీటికి దొరకక ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు. అట్లా మనము సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ మా వద్ద ఇవి లభించును అని సర్క్యులేట్ చేసుకోవాలి. అట్లయితే మన దగ్గరికి కస్టమర్స్ వస్తారు. మన దగ్గర ఉన్నవి తెలవాలంటే ఖచ్చితంగా పబ్లిసిటీ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు 40 కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర, 10 పుంజులు ఉన్నాయి అనుకోండి. 40 పెట్టెలు 40 గుడ్లు పెడతాయి రోజు. ప్రతిరోజు 40 గుడ్లు వస్తాయి మీకు, అంటే 10 రోజుల వరకు. ఎందుకంటే ఒక్కొక్క కోడి ఒక్కొక్క గుడ్డు పెడుతుంది. 40 కోళ్ళు ఒక్కొక్క గుడ్డు అంటే 40 గుడ్లు. సో ప్రతిరోజు 40 గుడ్లు వస్తాయి. ఎన్ని రోజులు వస్తాయి అంటే 10 రోజుల వరకు. అంటే ఒక్కొక్క కోడి మినిమం 10 గుడ్లు పెడుతుంది. 10 × 40 అంటే మీకు 400 వరకు గుడ్లు వస్తాయి. అంటే 400 గుడ్ల నుంచి మీరు ఒక 100 గుడ్లను బయట అమ్ముకున్నా కానీ మిగతా 300 గుడ్లను పొదిగేసుకోవాలన్నమాట. అంటే మీకు ఆ 400 గుడ్లను 100 గుడ్లను బయట అమ్ముకున్నా కానీ మీకు ఒక సుమారు 2000 రూపాయల దాకా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే 1500-1600 దాకా వచ్చే అవకాశం ఉంటుంది 15 రూపాయలకు గుడ్డు పైన కానీ. సో ఆ విధంగా మీరు గుడ్ల ద్వారా కొంచెం ఆదాయం ఎంతో కొంత పొందుతారు. తర్వాత 300 గుడ్లను పొదిగేస్తే మీకు 300 గుడ్ల నుంచి ఒక 200-250 పిల్లలు వచ్చినా కానీ సంతోషమే. ఎందుకంటే మీరు తీసుకొచ్చింది
కేవలం 50 కోళ్ళు. 50 కోళ్ళతోని 250, 200 వస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఏముంటుంది. ఆ 200 పిల్లల్ని, ఎందుకంటే మీకు రక్షణ జాలి ఉంది కాబట్టి ఒక్క పిల్ల కూడా చనిపోదు, బయటకు వెళ్ళవు. ఆ 200 పిల్లల్ని 6 మంత్ వరకు జాగ్రత్తగా పెంచుకుంటే చాలు. అవి పెంచిన తర్వాత మళ్ళీ ఈ తీసిన కోళ్ళు, పిల్లలు తీసిన కోళ్ళు ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ గుడ్లకు వస్తాయి. మళ్ళీ రెండోసారి పిల్లలు తీస్తాయి. ఆ 200 కోళ్ళు పిల్లలు పక్కకు ఉంటాయి. మళ్ళీ 40 కోళ్ళు మళ్ళీ కంటిన్యూస్గా మళ్ళీ 150, 200 పిల్లలు మళ్ళీ వస్తాయి. 6 మంత్లోనే మీకు సుమారు 300 పిల్లల వరకు వస్తాయి. ఒక 100 చనిపోయినా కానీ 300 పిల్లలు వస్తాయి. ఇంకొక 6 మంత్లో ఇంకో 300, టోటల్గా 600 అయితే అందులో నుంచి మీరు 200ని తీసేయాలి. ఎందుకంటే వివిధ కారణాలతోని ప్రతి పిల్లను బతికించాలంటే కష్టం. అందుకని కొన్ని చనిపోయినా కానీ ఇబ్బంది ఉండదు. సో 600 పిల్లల నుంచి మీరు ఒక 200 పోయినా 400 పిల్లల్ని మీరు రక్షించగలిగితే కనుక 1 ఇయర్లోనే 50 కోళ్ళతోని 400 కోళ్ళను తయారు చేయవచ్చు. అంటే మీకు సంవత్సరం అయిన తర్వాత ఆ 400 కోళ్ళను అమ్మేస్తే మీకు సుమారు 600కు ఒక కోడి పోయినా కానీ, అంటే పుంజు కానీ పెట్టె కానీ ఏదైనా కానీ 600 నుంచి 700 వరకు పోతుంది. కాబట్టి మార్కెట్లో మీకు 100 కోళ్ళకు 60,000 పట్టుకోండి, 400 కోళ్ళకు 2,50,000 రూపాయలు వస్తాయి. సో సంవత్సరం పాటు మీరు కరెక్ట్గా 50 కోళ్ళు తెచ్చుకొని కరెక్ట్ కష్టపడితే మాత్రము 2,50,000 రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అనేది ఫాలో కావాలి. మీకు పెట్టుబడి 20,000, కోళ్ళకు ఎంత అవుతుందో చెప్పలేను కాబట్టి కోళ్ళకు ఖచ్చితంగా మీకు ఒక 20,000-25,000 రూపాయలు అవుతాయి ఈజీగా. 600కు ఒక కోడి కొన్నా కానీ 10 కోళ్ళకు 6,000 అంటే ఈజీగా ఒక 30,000 రూపాయలు అయితే మీకు అవుతాయి. 30,000 ప్లస్ ఇవి షెడ్, ఇవి అంటే 10,000, 40,000, 50,000 రూపాయలలో ఈ నాటుకోళ్ళ షెడ్ ఫామ్ అయిపోతుంది మీకు. సో ఈ విధంగా 2,50,000 రూపాయలు సంవత్సరం లోపు సంపాదించాలంటే ఈ విధంగా ఈ పద్ధతి ప్రకారం ఫాలో కావాలి. ఈ పద్ధతిలో పెంచితే కనుక ఈజీగా మీరు నెలకు ఒక 25,000 రూపాయలు, 20,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అంటే ఈ జాబ్ చేసేదానికి ఈక్వల్ అన్నమాట. కాకపోతే జాబ్ చేస్తే వేరే వారి దగ్గరికి వెళ్ళి కష్టపడాలి. ఈ నాటుకోళ్ళ ఫామ్ చేస్తే మనమే కష్టపడాలి. అంటే మన ఫామ్లో మనం కష్టపడాలి. అంటే మనకు కష్టపడడం పెద్ద కష్టమేం కాదు. అందుకని ఖచ్చితంగా ఇందులో కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను కష్టం లేదని చెప్పను, ఊరికే నేను వీడియోలో చెప్పినంత ఈజీ ఏమీ కాదు. కష్టపడితేనే మీకు ఫలితం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కరెక్ట్ మనం వీడియోలో చెప్పినట్టుగా చేస్తే కనుక మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. కొన్ని సగంలో సగం కోడి పిల్లలు చనిపోయినా కానీ మీకు ఈజీగా ఈ టార్గెట్ని అయితే రీచ్ కావచ్చు. సో ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని ఇలాంటి నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.